చెప్పేసి మీరు పోయి ఇళ్ళలో ఉండండి అని చెప్పేసి కబ్జా చేయించి చేసిన దాంట్లో 180 మంది 200 మంది వాళ్ళకి ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు అసలు వాళ్ళకి ఇండ్లే రావు, వాళ్ళకి శాంక్షన్ కావు, ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కబ్జాలు ఉన్నారు. ఏమనంటే పాత ఎమ్మెల్యే అన్నాడంటే అరే ఆ ఎమ్మెల్యే వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అన్నాడంట. ఇంకా ఏం చేయాలి చెప్పు, ఇట్లున్నారు పొలిటీషియన్స్, చనిపోమంటున్నారు. నేను అందుకే లీగల్గా కలెక్టర్కే చెప్పి జెన్యూన్ ఎవరు ఉన్నారో సరే దాంట్లో 60-70 మంది జెన్యూన్ నిజంగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓకే ఇచ్చేసేయండి. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో జెన్యూన్ కాదో వాళ్ళని వికెట్ చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చి నువ్వు కబ్జా చేస్తావంటే తప్ప కదా. అవును అనిరుద్ధ్ గారు, ఇప్పుడు పక్కా తెలంగాణ వాదిలాగా తెలంగాణలో మాపై డామినేట్ చేస్తారా అంటూ ఈ మధ్య మీరు వచ్చిన వాయిస్ అది. మరి అటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం చాలా పీక్గా ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ప్రచారంలో ఉన్న వైసీపీలో చేరారంటే ఏం చెప్తారు? అనిరుద్ధ్ రెడ్డి వెరీ సాఫ్ట్ అండ్ ఓపెన్ పర్సన్. అండ్ ఓపెన్ అంటే నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయినా నేను. ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేకంగా జగన్ గారు చెప్పిన ఇమ్మీడియట్గా అప్పుడే రిజైన్ చేసిన. అప్పుడు వచ్చి మీకు టికెట్ ఇస్తాను నిలబడడం అంటే కూడా నాకు అవసరం లేదన్న. చాలా మంది నిలబడ్డోళ్ళు ఉన్నారు. అవును, చాలా మంది నిలబడ్డోళ్ళు ఉన్నారు కూడా 14లో తెలుసు. సో చాలా మంది ఉన్నారు. నేను కాదు, నేను బిఫోరే నేను రిజైన్ చేసి వచ్చేసాను. రైట్, ఫైనల్ క్వశ్చన్ అనిరుద్ధ్ గారు, నెక్స్ట్ గవర్నమెంట్ మీదే వస్తే, కాంగ్రెసే వస్తే మంత్రి అయ్యే ఆలోచన కానీ అవ్వాలని కోరిక కానీ ఉందా మీకు? నేను ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ వాకిటి శ్రీహరి, ఒక ముదిరాజు బిడ్డ. నాకు జడ్చర్ల డెవలప్మెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్లకు నిధులు కావాలి. నాకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కొడంగల్ డెవలప్ చేసినారో నాకు కూడా జడ్చర్ల అట్లా డెవలప్ చేయాలని ఉంది. నాకు జడ్చర్ల సిటీకి దగ్గర, జడ్చర్లను ఒక టూరిజం ప్లేస్గా, జడ్చర్లకి బైపాస్తోని, ప్రతి తాండకి రోడ్స్తోని, జడ్చర్ల ఇప్పుడు 888 ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు మనకి. జడ్చర్లనే 888 వచ్చింది. నవోదయ స్కూలు మేమునర్లో వచ్చేది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయి, జడ్చర్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, బాలనగర్ అంటే సిటీకి దగ్గర అని చెప్పేసి అరుణమ్మ దగ్గర వెళ్ళి మాట్లాడి నవోదయ జడ్చర్ల శాంక్షన్ చేయించినాం. సో ఇట్లా జడ్చర్లకి డెవలప్మెంట్ కోసం నాకు ఇంపార్టెంట్, మంత్రి పదవి కాదు, నాకు నిధులు కావాలి, జడ్చర్లని డెవలప్ చేయాలి. ఉదండపూర్ రిజర్వాయర్ని టూరిజం స్పాట్గా చేసి వాటర్ స్పోర్ట్స్తో సహా అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో కూడా ట్రెక్కింగ్ లాంటిది, మా టెంపుల్స్ ఫతేపూర్ మైసమ్మ గుడిని డెవలప్ చేయాలి, మా చెన్నకేశ్వర స్వామి గుడి గంగపూర్లో డెవలప్ చేయాలి, ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్ చేయాలి, మినాంబ్రం అని శివాలయం ఉన్నది, ఇవి డెవలప్ చేయాలి. ఇవన్నీ డెవలప్ చేస్తే నాకు నిధులు కావాలి. నా టార్గెట్ అది. వస్తున్నాయా నిధులు? మీరు అనుకున్న రకంగా ఇస్తున్నారా? 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ సగం పీరియడ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగానే నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, ఇంకా కావాలి. ఇప్పుడు ఇప్పటికి హైదరాబాద్ డెవలప్డ్, ఇప్పటికి హైదరాబాద్లో ట్రైన్స్